అమ్మని నాన్నే తలుచుకుని దండం పెట్టుకోమ్మా. అలాగే ఆయమ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ రోజే పుట్టిన చిన్న పాపాయికి నా చిరు కానుక. నా బర్త్డే సంగతి ఎవరికి చెప్పలేదే. మనసు ఉండాలే గానీ మార్గం ఉండదా? ఎవరు చెప్పారు? ఉద్యోగం కోసం నువ్వు పెట్టుకున్న అప్లికేషన్ చెప్పింది. ఆయమ్మా, ఆ రోజు నన్ను రక్షించారని చెప్పానే, ఈయనే విక్రమ్. నమస్తే. మా అమ్మ కన్నా మిన్నగా పెంచిన ఆయమ్మ. మా అమ్మాయి కోసం మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన స్నేహితులు మీరే. పెళ్లి కాని ఆడమగ స్నేహం చేయడం మన సాంప్రదాయం కాదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మీ ఆయమ్మ చాలా అర్థాలతో మాట్లాడుతుంది. అనుభవం. మరి నేను వెళ్ళరానా? వచ్చిన పని అయిపోయిందా? అయ్యిందో అవలేదో తేల్చవలసింది నువ్వు. ఆడపిల్లని నేనేం తెలుస్తాను? ఆడదాని హృదయం అగాధం. అందులో ఏముందో తెలియకుండా మగాడు మాత్రం ఏం తెలుసుగలడు? నా హృదయం మోగపోయింది, మాటలతో చెప్పలేకపోతోంది. ఎదురుగా చెప్పుకోలేనివి, మాటలతో చెప్పరానివి స్పష్టంగా చెప్పుకోవడానికి కళ్ళున్నాయి. కళ్ళతో కథలు చెప్పొచ్చు, కావ్యాలు రాయొచ్చు. అగ్ని పర్వతాలను కూడా పుట్టించవచ్చు. ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మా సాంప్రదాయం. కానీ వచ్చిన వాళ్ళ ఆ మర్యాద నిలబెట్టుకోవడం వాళ్ళ సంస్కారం. కాఫీ తీసుకోండి. మీ ఆయమ్మకు అనుమానమా? కాదు, అభిమానం. అదే మాకు ప్రాణం. ఆ అభిమానం కోసమే నిన్ను ప్రేమించింది. ఇప్పుడు నా కళ్ళేం చెప్తున్నాయి? అర్థమైంది. ఆ అర్థానికి ఎప్పుడు అన్యాయం చేయవు కదా. ప్రేమ సాక్షిగా, అగ్ని సాక్షిగా న్యాయం చేస్తాను.